హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధు మాధవి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ అమరావతి అమరలింగేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత అమరావతి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఈ బుద్ధ స్టాచ్యూ మిస్ అవుతారా చెప్పండి? అలాగే మేము కూడా మిస్ అవ్వకూడదని చెప్పేసి ఇక్కడికైతే వచ్చేసాము. ఎంట్రీ ఫీజు అయితే తక్కువేలేండి, 20 రూపీస్ అనుకుంటా. ఇంకా ఎంట్రీ ఫీజు టికెట్ అయితే తీసుకొని లోపలికైతే వచ్చాము. ఇక్కడ మా బ్రదర్ అండ్ మా వదిన ఇద్దరు అయితే పిక్ అయితే దిగుతున్నారు. ఇంకా మా నేహాన్ అయితే సురేష్ని అయితే అస్సలు వదలడు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి ఎంత పెద్ద బుద్ధ స్టాచ్యూను. అసలు నిజంగా ఇక్కడైతే ఎంత పీస్ఫుల్గా ప్లజెంట్ మైండ్ ఉంటుందంటే చాలా పీస్ఫుల్ ఉంది ఇక్కడ. వెదర్ అయినా అసలు ముందు బుద్ధ చూస్తేనే మనకి పీస్ఫుల్ మైండ్ సెట్ వస్తుంది అనమాట. అట్లాగే ఇంకా ఇక్కడైతే చాలా బాగుంది. ఇక్కడైతే లోపలికైతే వెళ్దాం వచ్చేయండి. ఇక్కడైతే లోపలే మెట్లు అలా అయితే ఉన్నాయి. చాలా ఆర్కిటెక్చర్ అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మీకు మొత్తం చూపిస్తాను, ఒకసారి చూసేయండి. ఒకసారి లోపలికి రండి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత మనకి కింద అట్లా మెట్లు అట్లా ఉన్నాయన్నమాట. చూడండి ఆర్కిటెక్చర్ అయితే నిజంగా చాలా చాలా అద్భుతంగా అయితే చేశారు. ఒక దాంట్లోనే చూడండి ఎన్ని బొమ్మలు అయితే ఉన్నాయో. పబ్లిక్ అయితే పెద్దగా అయితే లేరండి, తక్కువగానే ఉన్నారు. మామూలుగా ఫెస్టివల్స్ అట్లా ఉంటే ఎక్కువ మంది వస్తారు, కానీ ఇప్పుడు ఏం ఫెస్టివల్స్ అట్లా ఏం లేవు కదా. మేము సమ్మర్లో వెళ్ళాము చూద్దామని చెప్పేసి. ఇంకా సమ్మర్లో పెద్దగా ఎవరు లేరు, తక్కువగానే ఉన్నారు కానీ తక్కువ ఉన్నారు. ఓకే, ఇంక ఇక్కడైతే చూడండి ఈ శిల్పాలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. అసలు ఒక్కొక్కటి ఎంత మంచిగా, అసలు నిజంగానే ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. బట్ ఇది మీకు చూపిద్దామని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీశాను. వీడియోస్ ఈజ్ ద మెమరీఫుల్ కదా, అందుకని చెప్పేసి ప్రతి ఒక్కటైతే క్యాప్చర్ చేసుకొని ఉంచుకుంటే ఎప్పటికీ గుర్తుండిపోతుంది కదా. ఓకే, ఇంకైతే చూడండి చాలా అంటే చాలా బాగుంది. అసలు లోపల మనం ధ్యానం చేసుకుంటే కూడా చాలా పీస్ఫుల్ ఆఫ్ మైండ్ సెట్ అయితే వస్తుంది. ఎవరైనా సరే బుద్ధ స్టాచ్యూ మటుకు ఒకటైతే ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోండి. వాళ్ళ ఇంట్లో ఎటువంటి మామూలుగా ప్రశాంతత లేకపోయినా కానీ బుద్ధ స్టాచ్యూ ఉంటే చాలా పీస్ ఆఫ్ మైండ్ అయితే ఉంటుంది. ఓకే, ఇంకైతే బయటికి వెళ్దాం వచ్చేయండి. మీకైతే చుట్టూరు తిరిగి అయితే చూపిస్తాను. ఇంకా ఇదంతా వచ్చేసి మనకి ఇంకా ఇది బ్యాక్ సైడ్ అనమాట. బుద్ధ స్టాచ్యూ ఫ్రంట్ ఉంది కదా పెద్ద బుద్ధ స్టాచ్యూ, ఇది బ్యాక్ సైడ్ అండి. చూడండి ఒకసారి మొత్తం చెట్లు, పచ్చని వాతావరణం. అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. మనకు వర్షం వచ్చినా కానీ వీటి కింద అయితే కూర్చోవడానికి చాలా అంటే చాలా బాగుంది. అసలు నిజంగా చాలా బాగుందండి. ఇక్కడైతే పిక్స్ కూడా దిగుతున్నారు. ఇక్కడ చాలామంది సెలబ్రిటీస్ కూడా వచ్చారు. బట్ వాళ్ళ పిక్స్ కూడా మీకు లాస్ట్లో అయితే నేను చూపిస్తాను ఎవరెవరు వచ్చారు ఏంటి అనేది. ఇంకా చాలామందినే వచ్చారంట. బట్ ఏంటంటే కొన్ని పిక్స్ వరకు అక్కడ పెట్టారు. వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి, పిల్లలల్లా కొంచెం అట్లా పిల్లలు అట్లా తీసేశారంట. చాలామంది ఇక్కడ విజిట్ చేస్తూ ఉంటారంట. అదిగాక అమరావతి అనేది ఇప్పుడు క్యాపిటల్ ఆఫ్ ఏపీ కదా, అందుకని చెప్పేసి కొంచెం డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతుంది. ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్స్ అన్నీ స్టార్ట్ అయ్యాయి అన్నమాట. చూడాలి ఇంకా నెక్స్ట్ ఒక 10 ఇయర్స్లో అయితే మేబీ మొత్తము అవుతుందో కాదో చూడాలి. ఇప్పుడే జస్ట్ అయితే స్టార్ట్ అయితే చేశారు. ఓకే, ఇంకైతే చూడండి అమరావతి నిజంగా ఒక విలేజ్ అండి. నేను అమరావతిని చాలా పెద్ద సిటీ అని అనుకున్నాను, కానీ అమరావతి అనేది చిన్న విలేజే. దాన్ని డెవలప్ చేయాలంటే చాలా టైంనే పడుతుంది. బట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి ఇక టైం తీసుకుంటుంది. ఓకే, ఇంక ఇక్కడైతే చూడండి కొబ్బరి చెట్లు, అలాగే మామిడి చెట్లు, పువ్వుల చెట్లు, అన్ని చెట్లు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క చెట్లు అయితే చుట్టూ ఈ బుద్ధ స్టాచ్యూ చుట్టూ పచ్చని వాతావరణం అయితే ఉంది. బుద్ధ స్టాచ్యూకి జస్ట్ ఒక 10 మనకి ఒక 10 మీటర్స్ దూరంలోనే కృష్ణానది మంచిగా ఎంత అద్భుతంగా కనిపిస్తుందంటే కృష్ణానది చాలా బాగా కనిపిస్తుందండి. అక్కడికి వెళ్ళి వీడియో తీద్దాం అనుకున్నాం కానీ అప్పటికి కొంచెం లేట్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి స్టార్ట్ అవుదామని చెప్పేసి అయితే మేమైతే ఇంకా అక్కడ దాకా వెళ్ళలేదు. ఇంకా కిందకైతే వెళ్దాము వచ్చేయండి. ఇక్కడైతే చూపిస్తాను. ఇంకా మా నెహాన్ అయితే ఇక్కడైతే కొన్ని గేమ్స్ ఉన్నాయి, ఉయ్యాలలు అట్లాంటి గేమ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇంకా నెహాన్ అయితే పాపం వాడికి ఎప్పుడు ఇంట్లో ఉంటాడు కదా, చిన్నపిల్లలు కదా, అందుకని చెప్పేసి ఇంకా ఉయ్యాలు చూడగానే అమ్మ ఆడుకుంటాను అని చెప్పేసి అన్నారు. అనేసరికి ఇంకా మా వదిన అయితే తీసుకెళ్ళింది ఆడిపించడానికి.
కొంచెంసేపు పిల్లలు కూడా ఆడుకుంటే వాళ్ళకి కూడా బ్రెయిన్ బాగుంటుంది కదా, మైండ్ రిలాక్సేషన్ అట్లా ఉంటుంది. గేమ్స్ అయితే ఎక్కువ ఆడాలి పిల్లలు. ఇంక ఇక్కడైతే చూడండి ఊగుతున్నాడు అనమాట, వాళ్ళ అమ్మ ఊపుతుంటే ఊగుతున్నాడు. మా ఆద్యం అయితే చూడండి బల్లిలాగా కరుచుకుంది దీనికి, చాలా క్యూట్ ఉంటుంది. అసలు చాలా మాటలు, అసలు మాటలు బాగా మాట్లాడతారు ఇద్దరు. అసలు వీళ్ళంటే నాకు చాలా చాలా ఇష్టం. అసలు నేహా నాద్య అసలు ఇప్పుడైతే బాగా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడైతే ఎవ్వరి దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడైతే అసలు బాగా గుర్తుపడతారు, అంత మాట్లాడుతున్నారు, పెద్దవాళ్ళు అయిపోయారు, స్కూల్కి కూడా వెళ్ళిపోతున్నారు. అట్లాగే గడిచిపోతున్నాయి అన్నమాట రోజులు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా చూడండి ఇదంతా పచ్చగా ఎంత బాగుందో ప్రకృతి. అసలు పీస్ఫుల్ బుద్ధకి పీస్ఫుల్ వెదర్ లాగా చాలా బాగుంది. ఇక్కడికైతే చూడండి ఎవరెవరు వచ్చారో, అన్నపూర్ణమ్మ, అలాగే ఇతను ఎవరో నాకు గుర్తు రావట్లేదు, ఈమె శరత్ బాబు, ఈమె మీనా కుమారి అని చెప్పేసి మనకి చిలసౌ స్రవంతి సీరియల్లో ఉందన్నమాట, జమున, మన జమున గారు, వీళ్ళైతే వచ్చారు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్